డీటెయిల్స్కి వస్తే భారత్లో అమెరికా కొత్త రాయబారిగా ప్రవాస భారతీయుడు యాష్లే టెల్లిస్ను నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముంబైలో పుట్టి పెరిగిన యాష్లే టెల్లిస్ను భారత్లో అమెరికా రాయబారిగా నియమించడానికి అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడు ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టుగా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అదే జరిగితే గనక ఆసియా వ్యవహారాలకు సంబంధించి ఇది పెద్ద మార్పు అవుతుంది. జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజే తాను భారత్ నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రస్తుత రాయబారి రిచర్డ్ వర్మ ట్వీట్ చేశారు. 55 ఏళ్ల టెల్లిస్ ప్రస్తుతం వాషింగ్టన్కి చెందిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే సంస్థలో సీనియర్ ఫెలోగా ఉన్నారు. ముంబై యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన ఆయన షికాగో విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాల విషయంలో టెల్లిస్ కీలక పాత్ర పోషించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజాపద్దుల సంఘం ప్రధాని మోదీని ప్రశ్నిస్తుందా? ఆర్బీఐ గవర్నర్ తర్వాత ప్రశ్నాపత్రం అందేది ప్రధాని మోదీకేనా అంటే అవుననే అంటున్నారు పీఎస్సీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కేవీ థామస్. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, రెవెన్యూ కార్యదర్శి అశోక్ లావసా, ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ జనవరి 20న పీఎస్సీ ముందు హాజరు కానున్నారు. ఈ మేరకు ఈ ముగ్గురికి పీఎస్సీ సమన్లు జారీ చేసింది. సవివరమైన ప్రశ్నాపత్రాన్ని కూడా పంపించి సమాధానం ఇవ్వాలని కోరింది. ఒకవేళ ఆర్బీఐ గవర్నర్ ఇచ్చే సమాధానాలతో సంతృప్తి చెందకపోతే ప్రధాని మోదీని ప్రశ్నిస్తామని చెప్పారు పీఎస్సీ చైర్మన్ కేవీ థామస్. ముగ్గురి సమాధానాలు పరిశీలించిన తర్వాత పీఎస్సీ ప్యానెల్ చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు కేవీ థామస్. పెద్ద నోట్ల రద్దుకు దారితీసిన పరిణామాలపై విచారణ చేపడుతోంది పార్లమెంటరీ ప్రజాపద్దుల సంఘం. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మొదటిసారి అత్యంత భారీ మొత్తంలో అక్రమ నగదు లావాదేవీల్ని ఐటీ శాఖ గుర్తించింది. గుజరాత్లోని రాజ్కోట్ కేంద్రంగా పనిచేస్తున్న సహకార బ్యాంకులో గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్య 871 కోట్ల మేర డిపాజిట్లు చేశారని నివేదికలో వెల్లడించింది. అందుకోసం 4500కు పైగా కొత్త శాఖలు తెరిచారని, 62 ఖాతాలకు ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చారని ఐటీ అధికారులు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత సహకార బ్యాంకులపై నిఘా పెట్టిన ఐటీ శాఖ కొద్ది రోజుల క్రితం రాజ్కోట్ బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగినట్టుగా నిర్ధారించుకుంది. రంగంలోకి దిగిన అహ్మదాబాద్ విభాగం అధికారులు ఆదాయ పన్ను చట్టం కింద విచారణ కొనసాగించగా దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. పన్ను ఎగవేతదారులకు ముగుతాడు వేసే చర్యలకు కేంద్రం నడుం బిగించింది. బ్యాంకు ఖాతాలన్నింటికీ పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగా ఖాతాదారులందరి నుంచి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను తీసుకోవాలంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్యాన్ అయినట్టయితే కనుక వారి నుంచి ఫామ్ 60 తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఫిబ్రవరి 28 గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధన జన్ధన్తో పాటుగా జీరో బ్యాలెన్స్ ఖాతాలైన సాధారణ పొదుపు ఖాతాలకు వర్తించదు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహకానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కార్డుల ద్వారా లావాదేవీలు జరిపే వారికి అదనంగా ఎటువంటి ఛార్జీలు పడకుండా చూస్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా గత ఏడాది ఫిబ్రవరిలో రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడ్డామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు డీలర్ల నుంచి వసూలు చేయడం అనే అంశంపై బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దీనిపై తేల్చుకోవాలని సూచించారు ఆయన. ఆ ఛార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పెట్రోలియం డీలర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగానే కనబడుతోంది. వినియోగదారులకు, డీలర్లకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై 1-2 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్సపై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెన్నై అపోలో హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. చికిత్సకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదిక సీల్డ్ కవర్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మద్రాస్ హైకోర్టుకు అపోలో ఆసుపత్రి తరపు న్యాయవాది పిఎస్ రామస్వామి తెలిపారు. జయలలిత మృతి వెనుక సందేహాలు ఉన్నాయని దాఖలైన అప్పీల్పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. జయలలిత రక్త సంబంధికులు తమను ఆశ్రయించనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు పిటిషనర్కు ఉందా అంటూ మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది. అమ్మ మృతి అనుమానాస్పదమని పేర్కొంటూ చెన్నైకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త పిఏ జోసెఫ్ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అంతకుముందు డిసెంబర్ 29న పిల్ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. జయలలిత మృతిపై పిటిషనర్గే కాకుండా తమకు కూడా వ్యక్తిగతంగా సందేహాలున్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నీటి కేటాయింపులపై బ్రజేష్ ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బ్రజేష్ ట్రైబ్యునల్ తీర్పును కోర్టు సమర్థించింది. కృష్ణా జలాల కేటాయింపులో బ్రజేష్ ట్రైబ్యునల్ అన్యాయంగా వ్యవహరించిందని తెలంగాణ సర్కార్ ఆరోపించింది. విభజన చట్టంలోని సెక్షన్ 89ని సవాల్ చేసిన తెలంగాణ సర్కార్ కృష్ణా జలాలను 4 రాష్ట్రాల మధ్య పంచాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం రోజుకు మలుపు తిరుగుతోంది. పార్టీ గుర్తు సైకిల్ కోసం ములాయం, అఖిలేష్ వర్గాల మధ్య వాడివేడిగా పోరు సాగుతుండగా నేతలు చేస్తున్న కామెంట్లు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సైకిల్ గుర్తు తమ వర్గానికే కేటాయించాలని కోరేందుకు ములాయం మరోసారి ఎలక్షన్ కమిషన్ను కలిశారు. అంతేకాకుండా రామ్ గోపాల్ యాదవ్ను రాజ్యసభ సభ్యత్వం నుంచి తప్పించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్కు లేఖ రాశారు. ప్రస్తుతం ఎగువ సభలో సమాజ్వాదీ పక్ష నేతగా ఉన్నారు రామ్ గోపాల్ యాదవ్. కాగా కొడుకు అఖిలేష్ యాదవ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు నేతాజీ. అసెంబ్లీ ఎన్నికల కోసం 403 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని వివరించారు. ఎస్పీలో సంక్షోభానికి ఒక్కరే కారణమని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ములాయం. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. పార్టీ గుర్తు సైకిల్ కోసం కుస్తీ పట్లు పడుతున్న తండ్రి కొడుకులు వేరువేరు కుంపట్లకు దాదాపు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా అఖిలేష్ అడుగులు వేస్తున్నారు. ఈ సాయంత్రం ఆయన రాహుల్ గాంధీని కలవనున్నట్టుగా సమాచారం. కాసేపట్లో అఖిలేష్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ తొలుత ఎన్నికల సంఘాన్ని కలిసి ఆ తర్వాత రాహుల్తో భేటీ కానున్నారు. ఒడిశాలోని బాలాసోర్ రైల్వే స్టేషన్లో పోలీసులు మానవత్వం మర్చిపోయారు. వికలాంగుడనే కరుణ కూడా లేకుండా పశుబలాన్ని ప్రదర్శించారు. మొబైల్ దొంగిలించాడని ఆరోపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా తోసేశారు. అతడు చెప్పేది వినకుండా తనిఖీలు చేశారు. తమ పని అయిపోయిందన్నట్టుగా తర్వాత కింద పడేసి వెళ్ళిపోయారు. ఆర్పీఎఫ్ పోలీసుల చర్యను స్టేషన్లో ఉన్న జనం చుట్టూ చేరి చూశారే గానీ ఒక్కరు కూడా ప్రశ్నించలేకపోయారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అఖ్నూర్ సెక్టార్లో సైనికులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. జోరియాన్లోని ఆర్మీ క్యాంపుపై టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఈ దాడిలో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి డిగ్రీ ఉత్తీర్ణులైన 1978 సంవత్సరంలో BA పాస్ అయిన విద్యార్థుల రికార్డులు పరిశీలించడానికి అనుమతించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. 1978లో BA పరీక్ష రాసిన విద్యార్థుల పేర్లు, హాల్ టికెట్ నెంబర్లు తదితర వివరాలు కావాలంటూ నీరజ్ అనే వ్యక్తి RTI కింద దరఖాస్తు చేశారు. విద్యార్థుల వ్యక్తిగత సమాచారం వెల్లడి చేయడం కుదరదంటూ యూనివర్సిటీ అధికారులు పేర్కొనగా కేంద్ర సమాచార కమిషన్ ఆ వాదనను తోసిపుచ్చింది. వివరాల వెల్లడితో విద్యార్థుల గోప్యతకు భంగం వాటిల్లుతుందనే వాదనకు విశ్వవిద్యాలయ అధికారులు సరైన ఆధారాలు చూపించలేకపోయారని CIC పేర్కొంది. ప్రధాని మోదీ డిగ్రీపై ఆమ్ ఆద్మీ పార్టీ సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో 1978 నాటి రికార్డుల అంశం తెరపైకొచ్చింది. 1978లో ప్రధాని తన డిగ్రీ పరీక్షను పూర్తి చేశారని, 1979లో ఆయనకు డిగ్రీ పట్టా అందిందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ తరుణ్ దాస్ గతేడాది స్పష్టం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నగారా మోగించింది. ఎన్నికల్లో కీలకమైన పార్టీ మేనిఫెస్టోను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విడుదల చేశారు. నిరుద్యోగులకు నెలకు 2500 అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. లోకల్ న్యూస్లోకి వస్తే కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఓంకారం గ్రామంలో పర్యటించారు. ఓంకారంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వైఎస్ జగన్ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల తర్వాత గ్రామంలోని ప్రజలను, రైతులను వైఎస్ జగన్ కలిసి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం అదే గ్రామంలోని ఓ ఆశ్రమానికి వెళ్లారు వైఎస్ జగన్. అక్కడి వారిని కలిసి ఆప్యాయంగా పలకరించారు. వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ ఉదయం శ్రీశైలం నియోజకవర్గం ఓంకారం గ్రామంలో పర్యటించిన జగన్ అక్కడి నుంచి చెంచుగూడెం చేరుకున్నారు. అక్కడి వారిని కలిసి వారి పరిస్థితిని, కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నారు. బంక చేసుకొని పేద చేసుకొని తిని బతుకన్నా మాకు ఎందుకు ఈ ప్రభుత్వం మాకు వద్దు. మాకు బియ్యం మాకు చేసిన మంచి మాకు కావాలి. మాకు రాదన్న ప్రభుత్వం కావాలి. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నరసన్నపేట మండలంలోని అల్లాడపేట పంచాయతీల్లో జెడ్పీటీసీ
మెండ విజయశాంతి ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగానే ఇంటింటికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలకు జనం సమస్యలు చెప్పుకున్నారు. అల్లాడపేటలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు కూడా చెల్లించలేదని వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా టీడీపీ అసమర్థ పాలనపై జనం దుమ్మెత్తిపోశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తొలగించడమే కాకుండా సంక్షేమ పథకాల్ని కూడా అధికార పార్టీకి చెందిన వారికి కేటాయిస్తూ తీరని అన్యాయం చేస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ చట్టం పేరుతో నిబంధనలను తొంగలో తొక్కి పేదల భూములను లాక్కోవడంపై వైఎస్ఆర్సీపీ నిరసనకు దిగింది. కృష్ణా జిల్లా కుమ్మరుల ఇళ్ల తొలగింపుపై మచిలీపట్నంలో ఆందోళన చేపట్టింది. స్టేడియం కోసం ఇళ్లను తొలగించాలని ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. భూసేకరణ చట్టాలను పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా పేదల భూములను లాక్కుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మరియు బందరు శాసనసభ్యుడైనటువంటి పుల్ల రవీంద్ర గారు ఇప్పటికీ బ్రిటిష్ విధానాలనే అనుసరిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని, వ్యవసాయ రంగంలో వినూత్నంగా ఆలోచించాలని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టాలని, ఈ విషయంలో అందరికంటే మనం ముందుండాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖలో నిర్వహించిన 20వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్, సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ను సారంగపూర్ పరిసర ప్రాంత వాసులు ముట్టడించారు. ప్రాణహిత చేవెళ్ల పథకం పనుల్లో నిజామాబాద్ శివార్లోని సారంగపూర్ నుంచి నిజాం సాగర్ కాలువను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా విస్తరణ పనుల కోసం ఇటీవలే అధికారులు పరిశీలన జరిపి మార్కింగ్ వేశారు. అదే జరిగితే కెనాల్ కట్టతో పాటు పరిసర ప్రాంతాల్లోని 800 నుంచి 1200 ఇళ్ల వరకు కోల్పోయే ప్రమాదం ఉందని బాధితులంతా నిజామాబాద్ కలెక్టరేట్కు తరలివచ్చారు. సతీష్ నగర్, సుజాత నగర్, ఉస్మాన్పురాక్, అక్బర్బాగ్, ఇబ్రహీం నగర్, సైలానీ నగర్, లక్ష్మీనగర్, ధర్మపురి హిల్స్, అహ్మద్ నగర్లో నివసించే వారంతా నిర్వాసితులం అవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ప్లకార్డులు, నినాదాలతో కలెక్టరేట్ మారుమోగిపోయింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు వారంతా. గుక్కెడు నీటి కోసం జనం అల్లాడిపోతున్న పరిస్థితులు ఓవైపు, నీటిని వృధా చేయకండి, నేటి జలమే రేపటి ధనం అని ప్రచారం మరోవైపు. ఇవేవీ పట్టనట్టుగా హైదరాబాద్లో అధికారులు తాగునీటిని వృధా చేస్తున్నారు. అత్తాపూర్ వద్ద మూసీ నదిలోకి కృష్ణా జలాలు వృధాగా పోతున్నా పట్టించుకునే దిక్కేలేదు. 100 టీఎంసీలకు పైనే వాటర్ వేస్ట్ అయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్లైన్ నుంచి నీరు వృధాగా పోతోందని సమాచారం ఇచ్చినా స్పందన లేదని వారు మండిపడ్డారు. విజయనగరంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర శరీర సౌష్ఠవ పోటీలు వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మొత్తం 9 విభాగాల్లో పోటీలు నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 185 మంది బాడీ బిల్డర్స్ పోటీల్లో పాల్గొని తమ శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓఎస్డీ అప్పలనాయుడు నిర్వాహకులను అభినందించారు. విజయనగరం వేదికగా బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్పొరేట్ స్టైల్లో చిన్న నగరాల్లో కూడా మంచి జిమ్లు అందుబాటులోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాలేజీ ఆవరణలో నిరసన దీక్షకు దిగారు. యాజమాన్యం కాలేజీలో పసుపు రంగు పూలమాలని చూస్తోందని విద్యార్థులు తెలిపారు. కాలేజీల్లో రాజకీయ జోక్యం తగదని వారంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల, విద్యార్థుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాలేజీలో ఉన్న సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు. కాలేజీలో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, టీడీపీ నేతలు ముందు వాటిని మెరుగుపరచాల్సిందిగా హితవు పలికారు. ప్రభుత్వం ఇప్పటికైనా విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయానికి విచ్చేసిన సీఎం సతీమణితో పాటు కుటుంబ సభ్యులకు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు దంపతులు ఘన స్వాగతం పలికారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా సీఎం సతీమణి పెద్దమ్మ దర్శనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గోలిపేటకు చెందిన ధనలక్ష్మి భర్త చనిపోవడంతో నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. నిందితుడు చంద్రశేఖర్ 3 ఏళ్లుగా ధనలక్ష్మితో సహజీవనం చేస్తున్నాడు. గత రాత్రి షాపు మూసేసిన తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో చంద్రశేఖర్ ధనలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ధనలక్ష్మికి 17 చోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాధితురాల్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ధనలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసిన చంద్రశేఖర్కు చేతికి గాయమవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్యం అందిస్తున్నారు. మరో వ్యక్తితో ధనలక్ష్మి సన్నిహితంగా ఉంటోందన్న కోపంతోనే ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ధనలక్ష్మి బంధువులు మాత్రం ఏడాది నుంచి డబ్బులు ఇవ్వమని చంద్రశేఖర్ బాధితురాల్ని వేధిస్తున్నాడని, ఇవ్వకపోవడం వల్లే దారుణానికి ఒడిగట్టాడని ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కొడికొండ వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రికార్డు పరిశీలించారు. 14,770 రూపాయలు అక్రమ సొమ్ము ఉన్నట్టుగా గుర్తించారు. సరైన రసీదులు లేనందున ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. చెక్పోస్టుకు సంబంధం లేని వ్యక్తి అక్కడి సిబ్బంది తరపున వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. అతన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలం భీమునివారిపాలెం ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. తెల్లవారుజాము నుంచి సాగిన తనిఖీల్లో చెక్పోస్టుకు సంబంధం లేని వ్యక్తులు 4 అక్కడే ఉన్నట్టుగా గుర్తించారు. వీరు అధికారులకు బినామీలుగా వ్యవహరిస్తూ వాహనదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. వారిని అదుపులోకి తీసుకున్నారు. వాహనదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 59,700 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా అనేకసార్లు ఈ చెక్పోస్ట్ పైనే ఏసీబీ సోదాల్లో అక్రమాలు బయటపడ్డాయి. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద ఏపీ తెలంగాణ సరిహద్దు చెక్పోస్టులో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అనధికారికంగా 4,500 రూపాయలు గుర్తించారు. వాహనాల పర్మిట్ల కోసం ఈ డబ్బు తీసుకున్నదని ప్రాథమిక విచారణలో తేల్చారు. విచారణ కొనసాగుతోందని ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. దోషులని తేలితే గనక చర్యలు తప్పవని వారు చెప్పారు. అటు సరిహద్దుల్లోని చెక్పోస్టులు అవినీతి కేంద్రాలుగా మారుతున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, నరహరిపేట చెక్పోస్టుల్లో తనిఖీలు జరిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా ఉన్న 86,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నరహరిపేట చెక్పోస్టులో 51,000 పైనే గుర్తించారు. పలమనేరులో 34,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పురుషోత్తమపురం చెక్పోస్టులో ఏసీబీ అధికారులు అక్రమాలు గుర్తించారు. అక్కడ ఉన్న దళారుల నుంచి 31,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. రికార్డులు సరిగా మెయింటైన్ చేయకుండా చెక్పోస్టు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. విజయవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. గ్యాస్ సిలిండర్లతో వెడుతున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలోని గ్యాస్ సిలిండర్లన్నీ చెల్లాచెదురయ్యాయి. అవన్నీ ఫుల్ సిలిండర్లు కావడంతో ఎప్పుడు పేలిపోతాయోనని జనం భయపడుతున్నారు. గుంటూరు విజయవాడ హైవేలోని తాడేపల్లి అల్ట్రాటెక్ వద్ద భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గ్యాస్ సిలిండర్ల లారీని ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఫుల్గా గ్యాస్ ఉన్న సిలిండర్లు పేలుంటే పెను ప్రమాదమే జరిగేదని స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ పరిశ్రమకు చెందిన గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఘటన వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని తెలుస్తోంది. కేరళలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారులంతా మూకుమ్మడిగా సెలవు పెట్టడం ప్రకంపనలు రేపుతోంది. జిల్లా కలెక్టర్లు మినహా మిగతా ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇవాళ ఒకరోజు సామూహిక సెలవు పెట్టారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఐఏఎస్లు ఆరోపిస్తున్నారు. పాలకుల విధానాలకు తమను బలిపశువులు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని విజయ్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ సర్కారు ఇటీవల రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్గా జాకబ్ థామస్ను నియమించింది. విజిలెన్స్ డైరెక్టర్ను అడ్డుపెట్టుకుని వామపక్ష ప్రభుత్వం తమను వేధిస్తోందని ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి పాల్ యాంటోనీపై అవినీతి కేసు బనాయించారని, ఇది కక్ష సాధింపేనని ఐఏఎస్ల సంఘం మండిపడింది. యాంటోనీపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఐఏఎస్ల సంఘం శనివారం సమావేశమైంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సోమవారం సామూహికంగా సెలవు పెట్టాలని నిర్ణయించారు.
సర్కారు తీరుపై తమ అసంతృప్తిని, ఆవేదనను లీవ్ రూపంలో వ్యక్తం చేయాలని వారంతా తీర్మానించారు. హిమాచల్ ప్రదేశ్ పేరుకు తగ్గట్టుగానే హిమచలమైపోతోంది. మధ్యధరా ప్రాంతంలో ఆవిర్భవించి వాయువ్య దిశగా కదులుతూ హిమాలయాల వద్ద మంచు వర్షం కురిపించే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఉత్తర భారతంపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. వరుసగా 3వ రోజు సిమ్లాలో విపరీతంగా మంచు పడింది. దీంతో ఇళ్లు, వీధులు, రహదారులపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. భారీగా పేరుకున్న మంచుతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించే దేశం మనది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే దేశం మనది. కానీ చాలా సందర్భాల్లో ఇవన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోతూ ఉంటాయి. కులం, మతం అంటూ కొట్టుకు చస్తున్న ఘటనలు అనేకం. అయితే ఆ దేవాలయం మాత్రం అందుకు విరుద్ధం. అక్కడికి ఏ మతం వాళ్ళైనా వెళ్ళవచ్చు, ఏ కులం వాళ్ళైనా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ కుల మతాల పట్టింపులు ఏమాత్రం ఉండవు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఇలా ఏ మతస్థులైనా సరే ఆలయానికి వెళ్ళి పూజలు చేయవచ్చు. అదే కర్ణాటకలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. బీదర్లోని ఈ ఆలయం సర్వమత సమ్మేళనంగా ప్రసిద్ధి పొందింది. అంతేకాదు ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటే నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నడుములోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని పూజలు చేసుకోవచ్చు. బిజినెస్ అప్డేట్స్లోకి వస్తే 3వ త్రైమాసిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించింది. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 32 పాయింట్ల నష్టంతో 26,726 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 8,236 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీల్లో ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.93%, పవర్ సూచీలు 0.51%, యూటిలిటీస్ సూచీలు 0.71% మేర నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో హెచ్సిఎల్ టెక్ 2.55%, ఐడియా 2.06%, ఐషో మోటార్స్ 1.22%, టీసీఎస్ 1.17% మేర లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో డాక్టర్ రెడ్డీస్ 3.14%, ఓఎన్జీసీ 2.15%, కోల్ ఇండియా 1.99% మేర నష్టపోయాయి. సెమీకండక్టర్ చిప్ డిజైన్ కాన్ఫరెన్స్ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విఎల్ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ 5 రోజుల పాటు జరగనుంది. ఇందులో 20 వరకు చిప్ డిజైనింగ్ కంపెనీలతో పాటుగా 2,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇండియాలోనే తొలిసారిగా తెలంగాణలో మొదటి చిప్ డిజైన్ అకాడమీ సెంటర్ పీపీపీ మోడల్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా 40,000 మందికి దీని ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. విఎల్ఎస్ఐ లాంటి అకాడమీలు ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ సదస్సులో చిప్ డిజైనింగ్కు సంబంధించిన స్మార్ట్ టెక్నాలజీపై విశ్లేషించనున్నారు. టైర్ 2 పట్టణాల్లో విస్తరించేందుకు సిద్ధమవుతోంది ఇన్స్టా ఈఎంఐ కంపెనీ .com సంస్థ. ఇందుకు సంబంధించి అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా $10 మిలియన్ సేకరించాలని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా సంస్థ సీఈఓ హనుమ ఎడ్లూరి తెలిపారు. ఇందులో భాగంగానే లోన్ ఆన్ వీల్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లోన్ డిస్బర్స్మెంట్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. కిందటేడాది డిసెంబర్ నాటికి 60 కోట్ల లోన్స్ మంజూరు చేసిన ఇన్స్టెంట్ ఈఎంఐ 2016 అట్లాగే 17 ఆర్థిక సంవత్సరం నాటికి 100 కోట్ల రుణ వితరణ చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపారు. కేవలం రుణాల మంజూరీ అని కాకుండా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, రిటైర్మెంట్ ప్లాన్స్ను కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందించనున్నట్టు ఆయన తెలిపారు. 50,000 నుంచి ₹1 కోటి వరకు రుణాలు అందించే విధంగా అటు బ్యాంకులతో పాటుగా ఇటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్తో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. లింక్డ్ఇన్ సర్వీసులను వెంటనే తొలగించాలంటూ టెక్ దిగ్గజాలు యాపిల్, గూగుల్కు రష్యా గట్టి ఆదేశాలు జారీ చేసింది. రష్యాలో గూగుల్, యాపిల్ ఆన్లైన్ స్టోర్లలో లింక్డ్ఇన్ సర్వీసుల యాప్ ఉండకూడదంటూ హెచ్చరించింది. దేశ సరిహద్దుల లోపల గల పౌరుల డేటాను ఇంటర్నెట్ సంస్థలు నిల్వ ఉంచడం తమ స్థానిక చట్టాలకు విరుద్ధమని, ఈ విషయంలో లింక్డ్ఇన్ తమ చట్టాలను నాశనం చేస్తోందని రష్యా ఆరోపించింది. తాజాగా రష్యన్ కోర్టు సైతం మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్ఇన్ సర్వీసులను బ్లాక్ చేసింది. దేశ డేటా రక్షణ నిబంధనలను లింక్డ్ఇన్ సర్వీస్ ఉల్లంఘిస్తోందనే నెపంతో వాటిని రద్దు చేసింది. తమ సర్వీసులను బ్లాక్ చేస్తూ రష్యన్ రెగ్యులేటర్లు తీసుకున్న నిర్ణయం కంపెనీని ఎంతో నిరాశపరిచిందని పేర్కొంటోంది కంపెనీ అఫీషియల్స్. కంపెనీలు లింక్డ్ఇన్ సర్వీసులను వాడితే గనక వ్యాపారాల్లో వృద్ధి సాధించవచ్చని కంపెనీ అధికార ప్రతినిధి చెబుతున్నారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిణామాలపై ఆర్బీఐ గవర్నర్ మౌనంగా ఉండడాన్ని ప్రజాపద్దుల కమిటీ తప్పుపడుతోంది. ఆయన మౌనం సెంట్రల్ బ్యాంక్ స్వతంత్రతను దెబ్బతీస్తుందని ఆరోపిస్తోంది. నోట్ల రద్దుతో ఏర్పడిన పరిణామాలపై ఉర్జిత్ పటేల్ వివరణ ఇవ్వాలని ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ఆదేశించింది. ఈ మేరకు జనవరి 20వ తేదీన పెద్ద నోట్ల రద్దుపై ఏర్పడిన పరిణామాలపై పీఏసీ చర్చించనుందని కమిటీ చైర్మన్ కేవీ థామస్ తెలిపారు. ఈ మీటింగ్లో ఆర్బీఐ గవర్నర్ సంబంధిత అధికారులు ఇచ్చే వివరణను బట్టి కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని కేవీ థామస్ తెలిపారు. ఒకవేళ వీరిచ్చే వివరణకు కమిటీ సంతృప్తి చెందని పక్షంలో ప్రధాని నరేంద్ర మోదీని సైతం ప్రశ్నించాలని పీఏసీ భావిస్తోంది.